సో దీన్ని ఎలా గుర్తించాలి మనము? సపోజ్ మనం ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, సో మనకు బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధ అనిపించకుంటే మళ్ళీ అది అబ్నార్మల్. బాధ అనిపించాలి. అనిపించినప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో, ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, నెక్స్ట్ మనం అనలైజ్ చేసుకుంటాం ఎందుకు ఫెయిల్ అయ్యాము అని చెప్పి అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో అదేవిధంగా ఏదైనా కూడా వచ్చినప్పుడు మనం దాని నుంచి మళ్ళీ కోలుకొని నార్మల్కి వస్తామని, దట్ ఈజ్ నార్మల్ థింగ్. అలా కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ఏదైనా ఒక సమస్య వలన మనకు బాగా డిస్ట్రెస్ ఉంది, సో దానివల్ల చాలా ఇరిటబుల్ అవుతున్నాము, కోపం పడుతున్నాము, అలా ప్రొలాంగ్ అవుతూ ఉంది, లేదంటే ఎదుటి మనిషికి డిస్ట్రెస్ చూపిస్తున్నాము, అంటే మనకు ఒక సస్పీషియస్నెస్ ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు ఉండి ప్రతి ఒక్కరిని అనుమానించటము, దానివల్ల అఫెక్ట్ అవ్వటము, లేదంటే మన కెరియర్కు ప్రాబ్లం, అంటే మనం ఫోకస్ చేయలేకపోవడము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, సో వీటి వలన మన అకాడమిక్స్ కానీ తర్వాత దెబ్బతింటాము, లేదు మనము కోపం ఎక్కువ ఉంది, అనుమానాలు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల ఒక మనుషుల మధ్య రిలేషన్షిప్ దెబ్బతింటుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్, అంటే మనకు డిస్ట్రెస్ రావడం కానీ, మన వల్ల ఎదుటి వాళ్ళు బాగా డిస్ట్రెస్ని పొందుతున్నారు, లేకపోతే అకాడమిక్స్ దెబ్బతింటున్నాయి, లేకుంటే రిలేషన్షిప్ దెబ్బతింటున్నాయి, ఈ సమస్య ఉన్నప్పుడు ఏవైతే ఆ ఎమోషన్ ఉంటుందో అది అబ్నార్మల్ అనుకోవాలని. సో అబ్నార్మల్ ఉన్నంత మాత్రం మళ్ళీ అది డిజార్డర్లోకి పోదు. సో అబ్నార్మల్ ఉన్నప్పుడు మనము సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యాము, ఒక 2 రోజులు చాలా అబ్నార్మల్గా ఉండొచ్చు ఆ అమ్మాయి, సో మనం ట్రీట్మెంట్ తీసుకున్న సపోర్ట్ ఇచ్చి ఏం కాదు అని ఇచ్చిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు. సో దట్ ఈస్ నాట్ ఇల్నెస్, డిజార్డర్ కింద రాదు. అలా కాకుండా ప్రొలాంగ్గా ఉంటుంది. ఇప్పుడు డిప్రెషన్, ఫెయిల్ అయ్యాము, డిప్రెషన్ వెళ్ళాము, 1-2 రోజులు కాకుండా అలా ప్రొలాంగ్, యూజువల్లీ క్రైటీరియా ప్రకారం 14 days కన్సిస్టెంట్గా డిప్రెషన్లో ఉంటే అది డిజార్డర్ కింద తీసుకోవాలి.